దీనిపై ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్రంలో యూరియా కొరత చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. రైతులు క్యూ లైన్లలో చెప్పులను పెట్టి నిలబడాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. ఇంకొన్ని చోట్ల పాపం వాళ్ళు పొలానికి కూలీకి వచ్చే వాళ్ళని కూడా క్యూ లైన్లలో నిలబెడుతున్నారు. అంటే కూలీ డబ్బులు ఇచ్చి మరీ క్యూ లైన్లలో పెడుతున్నారు. ఇంకా అది పక్కన పెడితే యూరియా ప్రభుత్వ పరంగా అందుబాటులో లేదు కాబట్టి బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ అవుతుంది యూరియా. ఏంటి యూరియా కష్టాలు ఇంకెన్నాళ్ళు తెలంగాణ రైతులకు? కేంద్రం ఎందుకు ఈ విషయంలో కొంత సహకరించట్లేదు? మరి ముందు మిత్రులందరికీ నమస్కారం. విషయానికి వస్తే సార్, చాలా స్పష్టంగా ఒక విషయం నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఒకటి మాట్లాడారు. ఒక 4 రోజుల కింద రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు. అవును, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు బ్లాక్ మార్కెట్ను ముక్కుపాదంతో అనసాల, బ్లాక్లో యూరియా పోవద్దు, బ్లాక్లో యూరియా పోతున్నది అనే ఇంచుమించుగా పరోక్షంగా పోతున్నది అనే విషయం చెప్పిండు. ఆ చెప్పే కంటే ఒక 4 రోజుల ముందు స్వయంగా ముఖ్యమంత్రి గారే కేంద్ర ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వాళ్ళతో కలిశాడు. కళ్యాణ్ గారు వాళ్ళ ఫర్టిలైజర్ కెమికల్ మినిస్టర్తో కలిసి విషయం చెప్పినాడు. చెప్తున్నప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా తుమ్మల నాగేశ్వరరావుకు తెలిసి ఉండాలి. అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక ముఖ్యమంత్రి లేడు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు నాయకులు. అదే నాయకుల పేరు తర్వాత చెప్తా, వీళ్ళు బయటకు వచ్చినప్పుడు చెప్తా, ఇష్యూ మాట్లాడినప్పుడు చెప్తా. కానీ ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా బ్లాక్ మార్కెట్ నుక్కుపాతం అంచాలి, రైతులందరికీ యూరియా ఇప్పియాలి అన్నాడు. దాని అర్థం ఏమవుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన దానికి అర్థం ఏముంటుందో అర్థం చేసుకోండి. ఒకవేళ ముఖ్యమంత్రి గారి దగ్గర పక్కన ఉన్నారు, ముఖ్యమంత్రి గారు నడ్డా గారితో మాట్లాడుతున్నప్పుడు, మరి ఆ విషయాలు తుమ్మల నాగేశ్వరరావు గారికి సమాచారం ఉందా లేదా? తుమ్మల నాగేశ్వరరావు గారితో ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయా లేవా? ఇద్దరి మధ్యలో ఏమైనా ఆధిపత్య పోరాటం ఉందా? లేకపోతే ఇద్దరి మధ్యలో భాష ఏమైనా తేడా ఉందా? ఇద్దరి మధ్య సమాచారం ఏమైనా తేడా ఉందా? నాకు తెలియదు. కాబట్టి ఉన్నదనే అనిపించేట్టుగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది యూరియా అందుబాటులో ఉన్నట్టుగానే మాట్లాడి బ్లాక్ మార్కెట్ అవుతుంది అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు యూరియా వస్తూనే లేదు అన్నాడు. ఈ రెండింటి మధ్యలో సమన్వయం చేసుకొని ముందు వాళ్ళు మాట్లాడితే మంచిది. అది ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? అది బ్లాక్ మార్కెటింగ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సరఫరా తగ్గిందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా మార్కెట్ కొంటుంది కళ్యాణ్ గారు. మార్కెట్ కొని కొంత 50% కోఆపరేటివ్ సహకార సంఘాలకు, 50% ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంది. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాంట్లో కూడా తెలంగాణలో రామగుండం ఫ్యాక్టరీకి సంబంధించిన సగం ఉత్పత్తి సగం తెలంగాణకి ఇస్తుంది, మిగతా సగాన్ని దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తున్నారు. మిగతాది రిక్వైర్మెంట్ అయితే 60 లక్షల టన్నులు, 60,000 టన్నులు పోను, మిగతా 6 లక్షల టన్నులు పోను, మిగతా ఏమైనా ఉంటే బయట విదేశాల నుంచి మనకు వస్తున్నటువంటి యూరియా కోటా కూడా మనకి ఇస్తున్నారు. ఇవన్నిటిని సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు యూరియా అందుబాటులో లేదు అని చెప్పడం అనేటువంటిది నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇది బ్లాక్ మార్కెట్ అవుతుందా ఏమవుతుంది అనేటువంటి విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ముఖ్యమంత్రికి మంత్రికి సమన్వయం లేదనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం అండి. నెంబర్ 1. నెంబర్ 2, వారు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడింది ఇప్పుడు మీరు బయట చూపించారు. పోయిన మార్చ్ ఎండింగ్ అంటే ఏప్రిల్ 1st వీక్లో తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉండింది కళ్యాణ్ గారు. అయితే ఆ బఫర్ స్టాక్ ఎందుకు ఉంచుకుంటామంటే ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి ఆ అవసరాన్ని పడితే ఆ బఫర్ స్టాక్ను ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత ఒక 50,000 టన్నుల యూరియాను కూడా సరఫరా అయింది, అది అడిగిన దానికంటే ఎక్కువ. ఇవన్నీ లెక్కలు చూసినప్పుడు తెలంగాణలో నాకున్న సమాచారం మేరకు 12.5 లక్షల టన్నుల యూరియా అవసరం పడుతుంది తెలంగాణలో. ఎందుకంటే ఎకరానికి ఎన్ని బ్యాగులు వేస్తారు సాగైన భూమి అని లెక్కలు వేసుకుంటే 12.5 లక్షల టన్నులు ఒక సంవత్సర కాలంలో వస్తున్నాయా లేదా అది లెక్క చూసుకోండి. ఇంకోటి తెలంగాణలో 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకే ఒక హెక్టార్కు 2.8 క్వింటాల యూరియాను వాడేది 1.9 క్వింటాలకు తగ్గిపోయింది. భూసార పరిరక్షణలో మేము పెరిగినామని చెప్పి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. మరి నాకు రిపోర్ట్ కాదు, కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కేంద్రాన్ని పంపించిన రిపోర్ట్ ఇది. కాబట్టి యూరియా ప్రతి ఎకరం వాడకం తగ్గిందని స్పష్టంగా చెప్పిన తర్వాత ఎందుకు కొరత వస్తుంది అనేది తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయాలనేది నా అభిప్రాయం. ప్రకాష్ రెడ్డి గారు, మీరు యూరియాను సరైన రీతిలో అడిగిన రకంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా సప్లై చేయకపోవడమే
ఈ కష్టాలకు కారణం అనేది అన్వేష్ రెడ్డి గారు చెప్తున్న పాయింట్ ఒకటి. రెండోది మీరు అన్నట్టు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్లో కూడా ఈసారి గత ఏడాది 60,000 మెట్రిక్ టన్నులు ఇస్తే ఈసారి అది 30,000కే కుదించారు. అక్కడ ఉత్పత్తి తగ్గిందా లేదంటే తెలంగాణ కేటాయింపు తగ్గిందా తెలియదు, కానీ 30,000 మెట్రిక్ టన్నులే ఇస్తున్నారు ఈ ఏడాదికి. అది కూడా ఒక కారణం. అంటే అఫ్కోర్స్ అక్కడ 30,000 మెట్రిక్ టన్నులే, అది కూడా ఒక రీజన్ అవుతుంది ఉత్తర తెలంగాణలో. నేను కళ్యాణ్గా నేను ఒకటి క్లారిటీ ఇస్తాను ముందు. మనకు తెలంగాణకు అవసరం అనేది 9.8 కాదు 12.5 లక్షల టన్నుల యూరియా అవసరం పడుతుంది. అయితే ఈసారి వచ్చిన చిన్న సమస్య ఏంటంటే సాధారణంగా మనకు జూలై ఫస్ట్ వీక్లో మనకు విత్తనాలేసుడు వర్షాలు కొంచెం స్పీడ్గా అవ్వడం అవుతుంది. సో దాంతో ఆగస్టు చివరి వారంలో మధ్య 15 ఆగస్టు నుంచి 30 ఆగస్టు ఈ టైంలో యూరియా అవసరం ఎక్కువ పడుతుంది. అయితే ఈసారి జూన్ ఫస్ట్ వీక్లోనే లేదా మే లాస్ట్ వీక్లోనే పత్తి గింజలు పెట్టిండ్రు. సుమారుగా 50 లక్షల ఎకరాలు పత్తి గింజలు పెట్టింటారు అనుకుంటాం ఇప్పటి వరకు. సో వాళ్ళకి ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి యూరియా అవసరం పడుతుంది. ఇదే డౌట్ ఏం లేదు. ఈ స్పీడ్ అంటే ఒక 15 రోజులు మనం ముందున్నాం. ఈసారి వర్షాలు అనుకోండి, మిగతా కారణాలు అనుకోండి. కాబట్టి మనం ఆ బఫర్ స్టాక్ అయితే నేను చెప్పానో ఆ బఫర్ స్టాక్లోంచి ప్రభుత్వం ఉపయోగించుకునే అవకాశం ఉంది, ఉపయోగించుకోవాలి. బ్లాక్ మార్కెట్ చేయొద్దు. బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని అరికట్టాలి. అదేవిధంగా రైతులకు భరోసా ఇవ్వాలి. ఏంటంటే మీకు యూరియా తప్పకుండా అందుబాటులో ఉంటుంది, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడో ఆగస్టులో పచ్చగలుపు తీసినాక వేసే యూరియాను ఇప్పుడే వరిసేనే దుక్కులలో నార్మంది అప్పుడే కొనిపెట్టుకుంటున్నారు, నార్మల్ అప్పుడే కొనిపెట్టుకున్నారంటే రైతులలో అభద్రతా భావం ఉంది. అదొక సమస్య అవుతుంది. ఇంకోటి వ్యాపారస్తులు బ్లాక్ మార్కెటింగ్ కోసం అని స్టాకును దాచిపెట్టేసి పూర్తి స్థాయిలో లేదు అందుబాటులో రాదు అంటే ఎక్కువ అమ్మడానికి కోషిష్ చేస్తారు. మీకు ఒక లాజిక్ చెప్తాను. నేను అర్ణమ్మ గారు మహబూబ్నగర్లో ఒక మాట చెప్పినారు. మనం తెలంగాణలో 266 రూపాయలకు యూరియా బస్తా ఇవ్వాలి, కానీ మార్క్ఫెడ్ దగ్గర డబ్బులు లేవని, మార్క్ఫెడ్ దగ్గర దివాలా తీసిందని, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మేము ఇవ్వలేము, హమాలి మేము ఇవ్వలేము, అన్నీ మీ మీద వేస్తామని చెప్పి రైతుల మీద వేసి 320, 330 కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అంటే వాస్తవానికి కలెక్ట్ చేసేదానికంటే ఎక్కువ 70 రూపాయలు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. 70, 80, 100 కూడా. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే వ్యవసాయ వ్యవస్థలోనే పూర్తిగా రైతులను కన్విన్స్ చేయడం, భరోసా ఇవ్వడం. అదే సందర్భంగా అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా, పంపిణీ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసుకుంటా వాళ్ళు పంపిణీ చేయగలిగితే అంత అందుబాటులో ఉంటుందండి. అంత దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని కాదు ఇది, కానీ చేయగలిగి కూడా చేస్తలేదు మా ఆరోపణ.